డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే లైబ్రరీ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో బిఎల్ఐసి, సో బిఎల్ఐసిలో మనకు సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్ వచ్చిందండి. సో ఎవరైతే సెమిస్టర్ 2లో ఉన్నారో మ్యాండేటరీగా మీరు ఏదో ఒక లైబ్రరీకి వెళ్ళి విజిట్ చేసి A4 షీట్స్లో మీరైతే రాసి మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలి. సో ఈ వీడియోలో మీరు ఎలాంటి ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేయాలి, రిపోర్ట్ ఏ విధంగా రాయాలి, ఎలాంటి లైబ్రరీస్కి మీరు విజిట్ చేయాలి, సో మార్క్స్ ఎక్కువ రావాలంటే మీరు ఎలాంటి లైక్ ఎట్లా పెట్టాలి, ఇమేజెస్ కావచ్చు, ఎలా రాయాలో అవి టిప్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బిఎల్ఐసి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సంబంధించింది సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ మాత్రమే. సో ఇక్కడ లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ అంటారండి. ఈ రిపోర్ట్ మ్యాండేటరీగా మీరైతే రాయాలి. ఇది రాయకపోయినా మీరు ఫెయిల్ అయినట్టే. సో మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది ఈ పేపర్. సో ఇక్కడ రిపోర్ట్ వచ్చేసి మీరు A4 షీట్స్లో రాయాలి. టోటల్ 45 to 50 పేపర్స్ ఉంటే సరిపోతుంది. సో ఎన్నన్నా పెట్టొచ్చు, కాకపోతే మినిమం 45 to 50 పేజెస్ అయితే మీరు సబ్మిట్ చేయాలి A4 షీట్లో. అండ్ రాసేటప్పుడు కూడా మీరు ఒకే పేజ్లో రాయాలి, అంటే ఓన్లీ టాప్ పేజ్, వెనక రాయాల్సిన అవసరం లేదు. వెనక ముందు రాసే వాళ్ళు ఉంటారు, సో అట్లా రాయకండి. ఓన్లీ A4 షీట్లో ఫస్ట్ పేజ్లో మాత్రమే రాయండి. రాసి కొంచెం ప్రాపర్గా స్పైరల్ బైండింగ్ చేసి సబ్మిట్ చేయండి మీ స్టడీ సెంటర్లో. సో ఎలా రాయాలి? సో మెయిన్గా మనకు ఒక లైబ్రరీ రిపోర్ట్లో ఒక 14 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ రాయాలి, అంటే ప్రతి ఎలిమెంట్ మీరు ఇంక్లూడ్ అయ్యేటట్టు రాయాలి రిపోర్టు. ఆ ఎలిమెంట్స్ కూడా ఎట్లా రాయాలో చెప్తాను. అండ్ డీటెయిల్ PDF కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారండి, ఒక్కొక్క ఎలిమెంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఒక మోడల్గా ఇచ్చారు, ఇట్లా రాయాలి, ఇవి ఇంక్లూడ్ చేయాలని. సో ఆ 14 ఎలిమెంట్స్ ఉంటాయి, అవి రాయాలి. అండ్ ఇక్కడ డౌట్ వచ్చేసి ఏ లైబ్రరీకి వెళ్ళాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో మెయిన్గా మీ టౌన్స్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, మీ డిస్టిక్లో కావచ్చు, మెయిన్ ఏమన్నా యూనివర్సిటీస్ ఉంటాయి, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, ఏదో ఒక యూనివర్సిటీ ఉంటే అందులో ఉన్న లైబ్రరీకి మీరు వెళ్ళొచ్చు. సపోజ్ యూనివర్సిటీ లేదు, కాలేజెస్, సపోజ్ మీ జిల్లాలో కావచ్చు, మీ విలేజ్లో కావచ్చు, బీటెక్ కాలేజెస్, పీజీ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఫార్మసీ, సో ఏదో ఒక కాలేజ్ అందులో మంచి లైబ్రరీ ఉంటే ఆ కాలేజ్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇవి రెండు లేవు, పబ్లిక్ లైబ్రరీస్ ఉంటాయి, అంటే వితౌట్ కాలేజ్, వితౌట్ యూనివర్సిటీస్, కొన్ని గవర్నమెంట్ ఇచ్చే లైబ్రరీస్ ఉంటాయి, సెంట్రల్ లైబ్రరీస్, చిక్కడపల్లి కావచ్చు, కొన్ని ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటి లైబ్రరీస్లో మీరైతే వెళ్ళి విజిట్ చేసి రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా PDF ఇచ్చారు, ఆ PDFలో ఎలాంటి లైబ్రరీస్కి వెళ్ళాలి అందులో డీటెయిల్గా ఇచ్చారు. సో ఈ 3 టైప్ ఆఫ్ లైబ్రరీస్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కొద్దిగా గూగుల్లో నుంచి కూడా రాసుకోవచ్చు అండి. మ్యాండేటరీగా మనము వెళ్ళాలా అంటే వెళ్తే కొద్దిగా ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మీరు ఫొటోస్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు విజిట్, అంటే ఇప్పుడు ఇక్కడ 14 ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్రతి ఎలిమెంట్కి ఒక ఫోటో యాడ్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి, 55+ మార్క్స్ వస్తాయి. సో అవి ఎట్లా యాడ్ చేయాలి అవి కూడా చెప్తాను. సపోజ్ మేము వెళ్ళము, జస్ట్ మేము గూగుల్లో నుంచి చూసి రాస్తాము అంటే అట్లా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం తక్కువ మార్క్స్ అయితే వస్తాయి. విజిట్ చేసి, అంటే ఆ ఎగ్జామినర్ లైక్ ప్రొఫెసర్కి మీకు తెలియాలి ఇతను వెళ్ళి అక్కడ లైబ్రరీకి విజిట్ చేసి రాశాడని. ప్రూఫ్ కోసం కనీసం 2-3 ఫోటోలన్నా పెట్టాలి, పెట్టకపోతే ఇతను వెళ్ళలేడు, ఏదో గూగుల్ నుంచి రాశాడని అనుకుంటాడు. సో మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత రాసి స్పైరల్ చేసి మీ స్టడీ సెంటర్లో ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ రిపోర్ట్ ఏ విధంగా రాయాలో ఇప్పుడు చెప్తానండి. సో ఎగ్జాంపుల్, మీరు ఒక లైబ్రరీకి వెళ్ళారు, ఆ లైబ్రరీకి ఒక హిస్టరీ ఉంటుంది, అసలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాయాలి. అండ్ అందులో కలెక్షన్ ఆఫ్ బుక్స్, ఏమేమి బుక్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లున్నాయి, సాఫ్ట్వేర్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ ఏ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫరెంట్ సెక్షన్స్, లైబ్రరీ అంటే ఒక్కొక్క సెక్షన్ ఒక విధంగా ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ సెక్యూరిటీ సిస్టమ్ ఏ విధంగా ఉంది. సో ఇవి ఒక 6 ఎలిమెంట్స్, అలా మనకు ఒక 14 ఎలిమెంట్స్ ఉంటాయి. సపోజ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కడ లైబ్రరీలో ఏమైనా ఫొటోస్ కావచ్చు అట్లుంటే అక్కడ ఒక ఫోటో దిగండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బుక్స్, కలెక్షన్ ఆఫ్ బుక్స్ దగ్గర ఒక ఫోటో. మనకు డిఫరెంట్ సెక్షన్స్, సపోజ్ వెనక ఒక మనకు ఇట్లా రాస్తారు కదా, ఈ సెక్షన్, ఈ బుక్ సెక్షన్స్, ఇది ఇంజనీరింగ్ సెక్షన్, ఇట్లా మన ఫోటో వెనక ఆ సెక్షన్ పడేటట్టు ఫొటోస్ దిగాలి. సో ప్రతి ఎలిమెంట్కి ఒక ఫోటో పెడితే మీకు మంచి మార్క్స్ వస్తాయండి, కొద్దిగా మంచి గ్రేడ్లో వస్తుంది. సో అలా కనీసం ఒక 5-6 ఫోటోలు కలర్ ఫొటోస్ పెట్టడానికి ట్రై చేయండి. మరి బ్లాక్ అండ్ వైట్ అయితే ప్రాపర్గా ఉండదు, పెడితే కలర్ ఫొటోస్ పెట్టండి. సో కనీసం ఒక 5 to 6 సెక్షన్స్లో దిగి పెట్టండి. 14 అంటే 14 పెడితే ట్రై చేయండి, 14 కాకపోతే కనీసం కొన్నైనా పెట్టడానికి ట్రై చేయండి. సో ఇలా మనకు ఆ PDFలో కూడా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. సో మీరు రాసి
ఫొటోస్ అటాచ్ చేసి స్పైరల్ చేయించి మీ స్టడీ సెంటర్లో ఇచ్చేసేయాలి. సో ఈ విధంగా ఎవరైతే బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఏదో ఒక లైబ్రరీకి విజిట్ చేసి మీరు A4 షీట్స్లో ఒక 45 to 50 పేజెస్ రాసి ఫొటోస్ అటాచ్ చేసి మీ స్టడీ సెంటర్లో ఇచ్చేసేయాలి. ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మీరు పాస్ అయినట్టు. అంటే థియరీ ఎగ్జామ్స్ రాస్తారు కానీ లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ కూడా మీరు ఇవ్వాలి. ఇస్తేనే మీరు పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు అండి. సో ఈ డీటెయిల్ PDF కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బిఎల్ఐసి వాళ్ళు మీరు విజిట్ చేసి రాసి సబ్మిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫైనల్ డేట్ అంటే ఏమి ఇవ్వలేరు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు విజిట్ చేసి రాసి మీ స్టడీ సెంటర్లో ఇచ్చేసేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.